ఇవేంటో తెలుసా అండి? వీటిని వాక్కాయలని అంటారు. వీటి గురించి ఈ జనరేషన్ పిల్లలకి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు గానీ, మా చిన్నప్పుడు మాత్రం చాలా ఎక్కువగానే వండేవారండి. ఇవి మనకి రెయినీ సీజన్‌లో మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తాయన్నమాట. సంవత్సరానికి ఒక 3, 4 నెలలు మాత్రమే దొరుకుతాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని, సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కందిపప్పు శుభ్రంగా కడిగేసుకొని, ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది. తర్వాత ఒక చుక్క నూనె వేసుకొని, కట్ చేసుకున్న ఈ వాక్కాయ ముక్కలు, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని, కుక్కర్‌లో పెట్టి బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని, కొంచెం పల్చగా ఉందండి చిక్కబడేంత వరకు ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని, తాలింపు వేసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. పప్పు, మామిడికాయ కన్నా కూడా కమ్మగా ఉంటుందండి. ఇంక దీంట్లోకి కాంబో వచ్చేసి మనకి పప్పు, ఆకుకూర, పప్పు, టమోటో, పప్పు, మామిడికాయ దేంట్లోకైనా సరే మనందరి ఫేవరెట్ కాంబో ఆలూ ఫ్రై. నేను ఆలూ ఫ్రై అయితే చాలా రకాలుగా చేస్తాను. కానీ ఇవాళైతే ఇట్లా నిలువుగా కట్ చేసి చేశాననమాట. ఇలా దోరగా వేయించేసుకొని, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని, కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వీటితో పాటు పక్కన కొంచెం తోటకూర వేపుడు కూడా చేశానండి. మన గార్డెన్‌లోనే ఉంటది కదా తోటకూర. అంతేకాదు మా ఇంట్లో ఫేవరెట్ లీఫీ వెజిటబుల్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ తోటకూర, నెక్స్ట్ గోంగూర అనమాట. ఇదిగోండి తోటకూర వేపుడు, ఆలు ఫ్రై, పప్పు, వక్కాయి. ఇవాల్టికైతే ఇవి చేశానండి.